దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రపంచం సృష్టిస్తున్న నేపథ్యంలోనే మరోపక్క బ్లాక్ ఫంగస్ ప్రజలను అల్లాడించేందుకు సిద్ధమవుతుంది. బ్లాక్ ఫంగస్ ఎలా ఉంటుంది, బ్లాక్ ఫంగస్ సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, బ్లాక్ ఫంగస్ని ఎలా గుర్తించాలి, అందుకు సంబంధించిన వైద్యం ఏముంటుంది, మొత్తానికి దీనిపై మనతో మాట్లాడటానికి సీనియర్ వైద్యులు సమరం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే మొదటిగా మనము కరోనా సెకండ్ వేవ్ గురించి మాట్లాడుకుందాం. కరోనా సెకండ్ వేవ్కి సంబంధించి తీవ్రత ఇంత దారుణంగా పెరగటానికి కారణం ఏదని మీరు అనుకుంటున్నారు? నా ప్రాక్టీస్లో నేను రోజుకి దాదాపు 40-50 కేసులు చూస్తున్నాను అండి. అంటే వాళ్ళు టెస్ట్ చేయించుకుని కరోనా పాజిటివ్కి వస్తున్నారు. కిందసారి ఇలా చూశాను కిందసారిలో. అప్పుడు ఇప్పుడు కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంట్లో అప్పుడు ఒకరికి వస్తే తక్కినరికి వచ్చేది కాదు, చాలా ఒకరికి వచ్చేది తక్కిన కూడా పెద్దవాళ్ళకి వచ్చేది. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి, లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ కనబడేది. చిన్నవాళ్ళందరూ ఎస్కేప్ అయిపోయారు. ఇప్పుడు మరి చిన్నవాళ్ళకి రాలేదు ఎక్కువ, చిన్నపిల్లలు కూడా రాలేదు. ఇప్పుడు మాత్రం అలా కాకుండా ఇంట్లో ఒకరికి వస్తే మళ్ళీ సరే మీరు కూడా చేయించుకోవడం మంచిది అంటే వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేకపోయినా సరే నెక్స్ట్ డే వాళ్ళ పరీక్ష ఇంట్లో నలుగురికి పాజిటివ్ వచ్చేస్తారు, అందరికీ పాజిటివ్ ఉంటుంది. విచిత్రం అది. అంటే పూర్వకాలం ఒకళ్ళకి వచ్చి 2 రోజులకి 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు కూడా గ్యాప్ ఉండేది. ఇప్పుడు గ్యాప్ లేదు. ఒక మనిషిని మనం డయాగ్నోస్ చేస్తే వాళ్ళ కరోనా డయాగ్నోస్ చేస్తే ఇంట్లో వాళ్ళు తక్కువ వాళ్ళు కూడా వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. అయితే కొంతమంది సిమ్టమ్స్ కనబడితే కొంత సిమ్టమ్స్ కనబడలేదు. ఏ సిమ్టమేటిక్ లేకపోతే మైల్డ్గా ఉంటుంది అనమాట. ఈసారి ఈ కిందసారికి చూస్తే అది తేడా చాలా ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతుంది, చాలా ఫాస్ట్గా. ఇది ఇంత ర్యాపిడ్గా గ్రోత్ అనేది లాస్ట్ టైం చూడలేదు. అలాగే యూత్లోను చిన్నపిల్లల్లో బాగా ఎక్కువ. ఇప్పుడు చిన్నపిల్లలు కొద్దిగా తగ్గి అనిపిస్తుంది. ఇప్పుడు కొద్ది రోజుల నుంచి ఒక 15 రోజులు 4 రోజులు తక్కువ అనిపిస్తుంది. కానీ చిన్నపిల్లలు చాలా వాళ్ళు ఎందుకు అని ఆలోచిస్తే ఏంటంటే నేను గమనించి చిన్నపిల్లలు మళ్ళీ తగ్గింది కానీ అప్పుడు ఎక్కువ ఎందుకు ఉంది అని అంటే స్కూల్స్ ఓపెన్ చేశారు. స్కూల్స్ ఓపెన్ చేసేసరికల్లా పిల్లలు ఎస్కేప్ అవుతుంది. అప్పుడు ఓపెన్ చేయగానే వచ్చి పిల్లలకు వచ్చేసింది. వాళ్ళకు కూడా పెద్దవాళ్ళకి వచ్చేట్లు వాళ్ళకి వచ్చి అంటే పిల్లలు ఇమ్యూన్ కాదు, వాళ్ళకు కూడా కరోనా వస్తుంది, తేలిగ్గా వస్తుంది అని. నిజంగా మాకు ఆలేసేది. అమ్మా నాన్నలకి కరోనా, పిల్లలకి కరోనా, లేదు ముందు పిల్లలకి తర్వాత అమ్మా నాన్నలకి, ఇటు తట్టు అమ్మా నాన్నలకి పిల్లలకి, పిల్లలకి అమ్మా నాన్నలకి, పిల్లలకి ఇంటి ఒక్కోసారి ఇంట్లో అమ్మా నాన్నలు కదా పిల్లలకి ఉండే. అంటే స్కూల్కి వెళ్ళొస్తున్నారు కదా, స్కూల్కి పోయిన పిల్లలు కనుక వాళ్ళకి వచ్చాయి. ఇవి స్కూల్స్ క్లోజ్ చేయడంతో చిన్నపిల్లలకి తగ్గింది. కంపేర్డ్గా నేను నా ప్రాక్టీస్ చూస్తాను. మొట్టమొదటి చాలా జాలేసేది నిజంగా పిల్లలకి అలా ఉంటుంటారు. అంచేత ఇప్పుడు యూత్కి వస్తుంది, తర్వాత చిన్నపిల్లకి వస్తుంది, పెద్దవాళ్ళకి 60 ఏళ్ళు పైబడ్డ తగ్గిందండి. విచిత్రం అది. 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి తగ్గింది. కారణం అంటే ఇమ్యూనైజేషన్, వ్యాక్సిన్ ఇవ్వబడి తగ్గింది. ఇప్పుడు ఎక్కువ మంది కరోనా ఎవరికైనా ఎక్కువ వస్తుంటే ఎవరంటే వ్యాక్సిన్ వేయించుకొని వాళ్ళకి, వ్యాక్సిన్ వేయించుకోకుండా ఉన్న పెద్దవాళ్ళకి వస్తుంది. కానీ వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళకి మాత్రం చాలా తక్కువ. అందుకని ప్రతి వాళ్ళు ఉడతా మీకు 2 డోసులు కరోనా అయిపోయిందంటే అవ్వలేదంటే అసలు వేయించుకోలేదు, ఒకటే డోసు వేయించుకున్నాం అంటే అస్సలు వేయించుకోలేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే వచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు, చాలా తక్కువ. నేను చాలా వెరీ రేర్. నాకు ఎవరు అసలు 2 డోసెస్ వేయించుకున్న తర్వాత వచ్చిన పిల్లలు ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు లేరు. అంటే సెకండ్ వేవ్ చూసినట్టయితే ఈరోజు కనిపించే వ్యక్తి రేపటి కనిపించిన పరిస్థితి ఉంది. వెంటనే సీరియస్ కండిషన్ 2-3 డేస్లో వచ్చేస్తుంది. ఎందుకు గుర్తించడానికి ఎందుకు సమయం ఎక్కువ తీసుకుంటుంది? ట్రీట్మెంట్లోని ఎటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి? మీరు ఎందుకు కరెక్ట్ అండి. వచ్చిన 2-3 రోజులనే మనకి సీరియస్ అయిపోతుంది. పూర్వకాలం ఫస్ట్ వీక్కి సెకండ్ వీక్ గ్యాప్ ఉండేది. ఇప్పుడు ఫస్ట్ 3వ రోజుకే కాంప్లికేషన్లు చేస్తున్నాయి. అంటే స్ప్రెడ్ చాలా ఫాస్ట్గా వెళుతుంది. కిందసార్లు ఏంటంటే ఇప్పుడు నిమోనియా ఎక్కువ ఉంటుంది. కిందసారి ఇంత నిమోనియా చూసేవాళ్ళు కాదు. మీరు ఎక్స్రే సిటీ చెస్ట్ ఎక్స్రే చేస్తే సిటీ చెస్ట్ తీస్తే కిందసారి ఇంత ఉండే కాదు. ఇప్పుడు 3వ రోజుకి 4వ రోజుకి 50% 70% లంగ్ ఎఫెక్ట్ అయిపోతుంది అని వస్తుంది. అంటే లంగ్స్కి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. పూర్వకాలం ముందు మనకు థ్రోట్లో వస్తున్నాం అనుకున్న ముక్కు లోపల థ్రోట్లో వస్తున్నది. అది 1 రోజులు ఆగేది ఇక్కడ, తర్వాత లంగ్స్కి వెళ్ళేది. ఇప్పుడు డైరెక్ట్గా లంగ్స్కి వెళ్ళిపోతుంది అనుకోవచ్చు. ఒక మహా అయితే 1 or 2 days గ్యాప్ తప్ప 3rd డేకి 4th డేకి లంగ్స్కి వెళ్ళిపోతుంది నా ఉద్దేశం. అంటే చెస్ట్ నిమోనియా అనేది కింద, ఆ నిమోనియా దాంతోపాటు కోమార్బిడ్ కండిషన్ బీపీ కానీ షుగర్ కానీ లేదా అంతకుముందు వాళ్ళైనా కిడ్నీ ఇన్ఫెక్షన్ లేదా లివర్ సంబంధించిన ఉన్నట్లయితే కోమార్బిడ్ కండిషన్ అంటాం, వేరే జబ్బులు ఉన్నట్లయితే వాళ్ళు చాలా ఫాస్ట్గా ఎఫెక్ట్ అయిపోతున్నారు.
చాలా ఫాస్ట్గా. అంచేత మీరు అన్నట్లు ఇదివరకంటే ఇప్పటికి స్పీడ్ ఎక్కువైపోయింది, చాలా స్పీడ్. అది గుర్తించాలి దీని విషయంలో మరి చాలా స్పీడ్గా ఉంటుంది కనుక ఇది. కానీ దానివల్లే పెద్దవాళ్ళ డెత్స్ అందులో వస్తున్నాయండి, విచిత్రం. ఒకటి మాత్రం నేను చెప్పగలను, డెత్స్ తీసుకుంటే మాత్రం ఇవాళ టీవీలో కూడా విన్నాను నేను, రష్యా డెత్స్ దానికంటే 5 రెట్లు ఎక్కువ ఉన్నాయన్నారు. 5 రెట్లు వాళ్ళు తక్కువ సప్రెస్ చేస్తున్నారు. అలాగే ఇండియా 3 రెట్లు ఉంటాయి ఇండియాలో డెత్స్. వీళ్ళు 1,00,000 చెప్తే మనకు 3 లక్షలు అనుకోవాలన్నమాట. ఇండియా కూడా ఇచ్చాడు. ఆ రకంగా ఇండియా, రష్యా, చైనా ఎవరి పెద్దలు దాస్తున్న దాంట్లో ఇవన్నీ అమెరికా వీళ్ళ పేర్లు చెప్పారు. వీళ్ళు చెప్పి ఇండియాలో కూడా మనకు ఉన్నదంటే 3.5 రెట్లు డెత్స్ ఉంటాయని. అంటే ప్రభుత్వం బహుశా సప్రెస్ చేస్తుంది. 2 రకాలుగా వచ్చేమో ఇన్ని డెత్స్ ఉంటాయంటే భయపడిపోతారు జనాలని, ప్యానిక్ అవుతారని తగ్గించడం కావచ్చు, లేదా ఏం చేస్తుంది ప్రభుత్వం ఇంత ఎక్కువైపోతుంది ఏ రకంగా జాగ్రత్తలు తీసుకుంటాను అంటుందని కూడా కారణం కావచ్చు. ఏమైనా సరే డెత్స్ మాత్రం కిందసారిగా సరే ఎక్కువ ఉన్నాయి, ఖచ్చితంగా చెప్తాను డెత్స్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో అంశం మనం చూసినట్టయితే ప్రధానంగా మెడిసిన్ సంబంధించి రెమిడైజర్ అంత దారుణంగా బ్లాక్లోకి వెళ్ళటం, అంటే సామాన్యులకు కూడా దొరకని పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకు ఈ విధంగా పరిస్థితి వచ్చిందంటుంటారు. రెమిడైజర్ వల్ల పూర్తి స్థాయిలోనే కరోనా కొంతవరకైనా తగ్గుముఖం దక్కే అవకాశాలు ఉందంటారు. రెమిడిసివిర్ మిస్యూజ్ చేశారనిపిస్తానండి. చాలా కేసులు 80% కేసులు హోమ్ ఐసోలేషన్లో సింపుల్గా మనం జింక్ వాడడం, కావాల్సిన ఒకటి కావచ్చు ఐవర్మిక్ లాంటి వాడితే సరిపోతుంది. అసలు హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు మాత్రం జనరల్గా మనం ఇంత పవర్ఫుల్ మెడిసిన్స్ మందులు వాడాల్సిన పని లేదు, యాంటీవైరల్ మందులు వాడాల్సిన లేదు. సింపుల్గా ఐవర్మిక్ను కూడా కొద్దిగా యాంటీవైరల్ ప్రాపర్టీ ఉందంటారు, అవి వేసుకొని సరిపోతాయి. సెకండ్ వీక్లోనే సిమ్టమ్స్ కనబడ్డప్పుడు అయితేనే ఈ రెమిడిసివిర్ కానీ వాడతాం. ఇప్పటికైనా ఫస్ట్ స్టేజ్లో వాడదు, సెకండ్ థర్డ్ స్టేజ్ వాడదు. అయితే WHO పూర్తిగా అసలు రెమిడిసివిర్ రోల్ లేదు, దానివల్ల డెత్స్ ఆగవు, అనవసరమని స్పష్టంగా ప్రోటోకాల్స్ తీసేసింది. అయినా రెమిడిసివిర్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఇస్తే ఇవ్వవచ్చు, నష్టం లేదు. అంటే అది తీసేపోయి ఎలా అయితే కన్వల్సెంట్ ప్లాస్మా అంటే ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళ ప్లాస్మా ఎక్కిస్తే రిజల్ట్ వస్తుంది అని చెప్పి ఈసారి అది కన్వల్సెంట్ ప్లాస్మా అనేది ప్లాస్మా ఎక్కిన ఫలితం లేదన్నారు. అలాగే రెమిడిసివిర్ కూడా ఫలితం లేదు అని దాంట్లో తీసేస్తున్నారు. కానీ రెమిడిసివిర్ కొంత పనిచేయచ్చు, యాంటీవైరల్ ప్రాపర్టీ ఉంది కనుక కొంత పనిచేయడం అవకాశం ఉంది. అంటే WHO తీసేసింది దాన్ని దీంట్లోంచి. అయితే సెకండ్ వీక్ థర్డ్ వీక్లో మాత్రం మనం తప్పకుండా రెమిడిసివిర్ వాడడం మంచిది. అయితే చెప్పాలంటేనండి వైద్యం అసలు మానవత్వాన్ని మర్చిపోయి కొంతమంది అందరూ మానవత్వం కమర్షియలైజ్ చేసేసి వాడు యూజ్ చేస్తే చేయకూడదు, కానీ శవాల మీద రాక నాణాలు ఏరుకునే పద్ధతిలాగా కరోనా పేషెంట్స్ దగ్గర కొంతమంది దారుణంగా ఛార్జ్ వసూలు చేస్తారు. ఎవరు నేను చెప్పలేను. కానీ అలాంటి పేషెంట్స్ ఎవరైతే అడ్మిట్ అయ్యారో 4 లక్షలు పుచ్చుకున్నారండి, 10 లక్షలు పుచ్చుకున్నారండి, 15 లక్షలు పుచ్చుకున్నారండి అని చెప్పి చేశారు. ఇంత చేసి చివరికి చాలామంది శవాలే బయటకు వస్తున్నాయి. అది వైద్యం అనేది ఒక సేవా కార్యక్రమం, సేవ చేసేది. అలాంటిది వైద్యులు ఇలాగ అంటే నేను డాక్టర్ని డైరెక్ట్గా అంటలేదు, కొన్ని కార్పొరేట్ సెక్టార్స్ ఒక ఇండస్ట్రీ చేసేసి ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా లాభం, నా పెట్టుబడి లాభం, వాళ్ళు లక్షల కోట్లు ఖర్చు పెట్టారు కానీ లాభం పొందా, నాకు అవకాశం వచ్చి లాభం పొందుతాను. ఒక బిజినెస్ అనమాట, బిజినెస్ లాగా అయింది. మా IMA ప్రకారంగా అయితే అసలు వైద్యం అనేది సేవ, వైద్యం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి యాక్సెసిబిలిటీ అండ్ ఎఫోర్డబిలిటీ. మా IMA స్లోగన్ అంతే, యాక్సెసిబిలిటీ, ఎఫోర్డబిలిటీ. నేను IMAకి అండ్ ఇండియన్ మెడికల్ జాతీయ అధ్యక్షుడిగా చేశాను. మేము అందరం ఇదే చెప్పేవాళ్ళం ఎప్పుడు కూడా, వైద్యం అనేది సర్వీస్గా ఉండాలి, ఎవరైనా మన దగ్గర వచ్చి ఉండాలి, ఎఫోర్డబిలిటీ భరించే స్థితి ఉండాలి వైద్యం అనేది. అది మా స్లోగన్. నేను ఆ రంగాన్ని మేము ఉంటున్నాం కూడా. కొద్దిమంది ఎప్పుడైతే దీన్ని కమర్షియలైజ్ చేశారు వైద్యాన్ని, ఈ రంగా అది పెద్ద డ్రాబ్యాక్, ప్రభుత్వం కూడా కంట్రోల్ చేయలేకపోతుంది. ఎందుకు చేయలేకపోతున్నావు అవన్నీ దాన్ని వేరేమంటావు నేను అంటే. కానీ ఈ రెమిడిసివిర్ ఏంటంటే బ్లాక్లో 40,000 50,000, దాని ఖరీదు 2,500 నుంచి 3,000 మధ్య అంతే. దాని మహా అయితే 5,000 పొటెన్సీ పెట్టి కొత్త 2,000 నుంచి 5,000 మధ్య లోపు ఉంది. అలాంటి దాన్ని 40,000 50,000 పెట్టి అమ్మడం, దాన్ని ఎంత గవర్నమెంట్ అసలు ఎక్కడ ఫెయిల్యూర్. ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయ, ఒక పక్క ఏమో ప్రభుత్వం ఫెయిల్యూర్ కూడా ఉందంటాను నేను. ఇప్పుడు సెకండ్ వేవ్ రావడానికి ప్రభుత్వం ఫెయిల్యూరే కొంత. అలాగే ప్రజల యొక్క నిర్లక్ష్యం. తప్పకుండా సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కూడా అందరూ తప్పకుండా మాస్క్ భరించడాన్ని బహుదూరం పాటించాల్సిందే. ఇంత చెప్పినా నిర్లక్ష్యంగా వేశారు. సినిమాలు ఓపెన్ ప్రభుత్వం సినిమాస్ ఓపెన్ చేయడం, ఎలక్షన్లు పెట్టడం, ఊరేంపులు చేయడం, ఇవన్నీ కూడా తప్పి స్కూల్స్ తెరవడం, కాలేజీలు తెరవడం, పబ్లిక్ అన్ని ఫంక్షన్స్ అని అలౌ చేయడం ప్రభుత్వం చాలా హేస్టీ డిసిషన్స్ అంటాను. ఈ సెకండ్ వేవ్ మాత్రం
50% ప్రజల ఫాల్ట్, 50% గవర్నమెంట్ ఫాల్ట్. చెప్పి తీరాల్సింది తప్పకుండా, నిర్మూలన చెప్పాల్సి. మీరు హాస్పిటల్స్ గురించి మాట్లాడారు కాబట్టి ప్రస్తావన వచ్చింది కానీ మాట్లాడదాం. అంటే ప్రధానంగా వెంటిలేటర్కి ఇంత ఛార్జీలు, అట్లాగే ఆక్సిజన్ కొరత కూడా ఎక్కువగా ప్రజెంట్గా సెకండ్ వేవ్లో మనకి కనపడుతుంది. ఈ నేపథ్యంలో హాస్పిటల్స్ ఏ విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది? మన పక్క బెడ్ల విషయంలో కూడా చాలా వరకు అత్యధికంగా వసూలు చేస్తున్నారు. దీన్ని విధంగా చూస్తారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత ఇంత ఛార్జ్ చేయాలి, రోజుకి ఇంత, ఆక్సిజన్ పెడితే ఇంత, వెంటిలేటర్ పెడితే ఇంత అనేది ప్రకటించండి స్పష్టంగా. నేను ఆ ప్రకటన నుంచి మాత్రం తప్పు పెట్టను. చాలా బాగా ప్రకటించారు. నిజంగా అర్థంగా చేస్తే ఎవ్వరూ అనేవాడు కాదు. ఆ ప్రకటన ఉన్న ప్రకటనే వసూలు చేయడమే. ఎందుకు మరి ప్రభుత్వం విజిలెన్స్ కమిటీ వేసింది? విజిలెన్స్ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏ రకంగా చేస్తున్నారు? ఏం కంట్రోల్ చేయగలిగారు? ఏం భయపెట్టగలిగారు? ఏ రకంగా చేయగలిగింది? అంటే ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటారు నేను విషయంలో మాత్రం. మరి నిజంగా వాళ్ళు పుచ్చుకునే వాళ్ళు ప్రకటించే లేక మామూలుగా బాగానే ఉంది. అంత పెద్ద అంటే లక్షల కోట్లు సంపాదించలేకపోవచ్చు, కానీ వాళ్ళు నష్టపోయేది మాత్రం లేదు. నేను ఖచ్చితంగా నష్టపోయేది లేదు. మామూలుగా పూర్వకాలం ఒక హార్ట్ ఆపరేషన్ చేస్తే ఒక 1,50,000 నుంచి 3 లక్షలు 4 లక్షలు పుచ్చినవాళ్ళు. అదే రకంగా దీనికి పెట్టారు. దీనికి అంత ఖర్చు కదా నిజంగాను. అలాగే ప్రభుత్వం చక్కగానే ఇచ్చింది మాత్రం చక్కగానే ఉంది. కానీ చాలా తెలియకుండా ఇతరత్ర చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు చేసింది ఇవ్వాల్సిందే, అది పెడితే అంటే మీరు వెంటిలేటర్ రూమ్లో ఉన్నట్లయితే వెంటిలేటర్ ఛార్జ్ మీరు వాడకపోయినా సరే వెంటిలేటర్ ఛార్జ్ ఇవ్వాల్సిందే, ఆక్సిజన్ పెట్టకపోయినా ఆక్సిజన్ ఛార్జ్ ఇవ్వాల్సిందే. ఆక్సిజన్ పెట్టిన గదిలో మీరు ఉన్నారుగా, ఆక్సిజన్ లైన్లో ఉన్నారుగా, మీరు ఆక్సిజన్ మీకు మామూలుగా కాదు అని ఏదో ఎక్కడో కొత్త భాషలు మొదలెట్టారు. చేశారుగా ఛార్జ్ చేస్తారు, చివరి అవసరం లేదు. ప్రభుత్వం చెప్పింది కానీ ప్రభుత్వం ప్రకటన చేసింది కానీ ఆచరణ పెట్టలేకపోయింది. ఎందుకు పెట్టలేకపోయింది నాకు తెలియదు. అది మనం గమనించాల్సిందే. దీని వినియోగదారులు అన్నవాళ్ళు తప్పకుండా దీని గురించి తప్పకుండా చేయాల్సిందే. మనం ఒక దానికి డబ్బులు ఇస్తున్నామంటే దానికి ఎందుకు ఇస్తున్నాం, ఇస్తే దానికి ఏంటి రిజల్ట్ ఉంది? ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, వాళ్ళ మీద చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాలి. ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ లేకపోతే ఇలా జరుగుతుంది. కన్జ్యూమర్ అవేర్నెస్ చాలా అవసరం అండి. అది హెల్త్ దాంట్లో కానీ అన్నింటిలో కూడా కన్జ్యూమర్ అవేర్నెస్ రావాలి. మరి ప్రభుత్వం దాన్ని తగ్గడా చేయాలి. దీంట్లో ప్రభుత్వం తప్పకుండా ప్రభుత్వం తీసుకోవాల్సిన చేయలేకపోతుంది. ఆ ప్రభుత్వం చేయాలి. ఇతనే ఎలా ఈ రెండో దశ రావడానికి కారణం సగం 50% ప్రభుత్వం బేర్ చేయాల్సిందే. ఎందుకు ముందు చూపలేదు? అరే గ్యాప్ ఉందండి, ఫస్ట్ వేవ్కి సెకండ్ గ్యాప్. మనకు ముందు రావచ్చు. పక్క ఇతర దేశాలు సెకండ్ వేవ్ అని చెప్పారు. ఆక్సిజన్ ప్లాంట్ ముందు రెడీ చేసి పెట్టుకోలేరా? ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకోలేరా? లేదా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పెట్టుకుని చేయలేరా? ఎందుకు కాన్సన్ట్రేట్ ఆక్సిజన్ సంబంధించి మిషన్స్ ఎందుకు పెట్టుకోలేరు? ఎందుకు తెప్పించి పెట్టుకోలేరు? హెల్త్ అంటే నిర్లక్ష్యమా? అంత నిర్లక్ష్యమా? ముందు ప్లానింగ్ ఉండొద్దు. అసలు ప్లానింగ్ లేదు. ప్రతిదానికి మనం ఏం సరే షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అంటాం. ఆ షార్ట్ టర్మ్ గోల్స్ ప్రభుత్వం పెట్టుకోవాలి. ప్రజారోగ్యం అంటే అంత లెక్కలేనితనంగా వ్యవహరించిన గవర్నమెంట్. నేను ఖచ్చితంగా విషయం చెప్తాను. ప్రజారోగ్యం అంటే అసలు ఏరుగా కూడా లెక్క లేకుండా చేశారు అన్ని ప్రభుత్వాలు. ఒక ఏదో మన స్టేట్ అని ఒక స్టేట్ కాదు, మొత్తం సెంటర్ నుంచి స్టేట్ వరకు ప్రతి చోట ఈ రకంగా నిర్లక్ష్యం కనబడింది. ఆ నిర్లక్ష్యం థర్డ్ వేవ్ వచ్చినా ఆశ్చర్యపోసం లేదు. థర్డ్ వేవ్స్ ఇంకేంటండి, పిల్లలు ఎగిరిపోతారండి థర్డ్ వేవ్లో మొత్తం. ఎందుకు కూడా వ్యాక్సిన్ లేదు కదా. ఎందుకు వ్యాక్సిన్ మనసు పెట్టలేదు వాళ్ళు? ఇన్ని నెలలు కాకుండా వ్యాక్సినేషన్ ఎందుకు వేయలేదు అందరికీ? ఇప్పుడు చూసిన వ్యాక్సిన్ మంచి ఫలితం ఇస్తుంది. 60 ఏళ్ళ పై వాళ్ళకి పెద్ద రావట్లేదు. ఇప్పుడు 60 ఏళ్ళ పైన పెద్ద లేదు. అంటే వ్యాక్సిన్ తప్పకుండా కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ జబ్బు వచ్చినా సరే మనిషి దాన్ని బయటపడతాడు. ఇప్పుడు వ్యాక్సిన్ చనిపోయాడు చాలా, వాడు ఇచ్చే 0.6%. వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి వచ్చింది 0.6%. అంటే ఎంత తక్కువ ఇది. మరి అలాంటివి తెలిసినప్పుడు కూడా ఎందుకు చేయలేదు? మన ముందు చైనా, అమెరికా, రష్యా ఇవన్నీ లెసన్స్ ఉన్నాయి. ఆ లెసన్స్ ఎందుకు నేర్చుకోలేదు? మరి నేర్చుకోవాలా? ఇక్కడ ఎపిడమియాలజిస్టులు అందరూ ఎందుకు వాళ్ళు చెప్పలేకపోతారు? మొత్తం నిర్లక్ష్యం అండి. చెప్పాడు చెబుతున్నారు, నేను చెప్పలేకపోవడం కదా. నేను చెప్తాను నేనే అంటే నేను ఇదని కాదు, మేము అందరూ చెప్తున్నాం, డాక్టర్లు అందరూ చెప్తూనే ఉన్నాం. సెకండ్ వేవ్ జాగ్రత్తగా ఉండాలి, థర్డ్ వేవ్ కూడా వస్తున్నప్పుడు చెబుతున్నారు కదా. మీరు ఇప్పుడు థర్డ్ వేవ్ గురించి మాట్లాడుతున్నారు కదా, థర్డ్ వేవ్లో పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ఎందుకంటే మొదటి వేవ్లో కొంత చూసాము, సెకండ్ వేవ్లోని వయసు చిన్న వాళ్ళకి కూడా కరోనా సోకిన మరణాలు కూడా చూసాం. ఇక థర్డ్ వేవ్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు వైరస్ మ్యుటేషన్స్ అంటారు, వేరియంట్స్ అంటాం. ఎప్పుడు కూడా గుర్తించు కదా. మన డార్విన్ ఎవల్యూషన్ థియరీలో కూడా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఎలా చెప్తారు డార్విన్. ఫిట్టింగ్ స్ట్రగుల్ ఫిట్టింగ్ ఎవరు ఫిట్ అవుతారో వాళ్ళు చూస్తారు. అంటే వైరస్ మనం ఎంత జాగ్రత్త తీసుకున్నామో అది ఇంకా సర్వే అవ్వడం కోసం అది ఇంకా బలోపేతంగా తయారవుతుంది. ఎవరైనా సరే
సర్వేల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనేది వాళ్ళు తీసుకుని దీన్ని బట్టి ఉంటుందన్నమాట. అంచేత ఆ వైరస్ తన న్యూ వేరియంట్స్ మన తను పెరుగుతుంది. మనం దాని తగ్గడానికి ఇంకా దానికి 10 రెట్లు ఎక్కువగా మనం దాన్ని అణిచిపెట్టడానికి దాన్ని చేయడానికి మనం చేయాలి. ఇప్పుడు అణిచిపెట్టినట్టు వైరస్ మన హ్యూమన్ బాడీలోనే పెరుగుతుంది, అవుట్ సైడ్ సర్వే కాదు. అంచేత హ్యూమన్ బాడీ దానికి హోస్ట్ కనుక హ్యూమన్ బాడీలో చేరినా అది పెరగకుండా ఉండడం కోసమని మనం దాని తగ్గట్లుగా వ్యాక్సినేషన్ ఇస్తే శరీరంలో పెరగదు. వ్యాక్సినేషన్ వేస్తే మాత్రం థర్డ్ వే లేకపోతే పిల్లల మీద ఎక్కువ కనబడుతుందంటే యూత్ మీద కనబడుతుందంటే 14 ఏళ్ళు 15 ఏళ్ళ మీద కూడా కనబడుతుంది. అంటే మనం యంగ్ పీపుల్ యంగ్ అంటే మన అడాల్సెంట్ పిల్లల మీద ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే వ్యాక్సిన్ ఓన్లీ 8 years పైన ఇస్తున్నాం మనం. అలా కాకుండా పిల్లలకి వ్యాక్సినే కాదు మెడిసిన్స్ కూడా మనం ఇచ్చే స్థితి ఉండాలి. చిన్నపిల్లల మెడిసిన్స్ ఏమున్నాయి, జింక్ వేయడం చెబుతున్నాం అంతే. అందుకని మీకు పెద్దవాళ్ళకి చెట్లుగా రెమిడిసివిర్లను లేకపోతే ఏమి ఇవ్వట్లేదు, టాబ్లెట్స్లు కానీ ఏం ఇవ్వట్లేదు. అంచేత మనం ఆ రంగా చూసుకోవాలి, పిల్లలు కూడా జాగ్రత్త చూసుకోవాలి. చాలా ఇప్పుడు కనీసం థర్డ్ వేవ్ వస్తున్నారా అనే విషయం కానీ చిన్న పిల్లల మీద దృష్టి పెట్టకపోతే చాలా ప్రమాదం అవుతుంది. అంచేత కింద సెకండ్ వేవ్కి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లాగా మన నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు. మనం మాస్క్ ధరిస్తాము, భౌతికతను పాటిస్తాము అని చేస్తాం ఏ విషయం, కానీ మెడిసిన్ వేసి కూడా ప్రభుత్వాలు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ కృషి చేయాలి. అంటే చిన్నపిల్లల విషయానికి వస్తే ఎటువంటి జాగ్రత్త, అంటే మనం చెప్పినట్లుగా జింకో విట్ ఒకటే కనబడుతుంది మనకు కళ్ళ ముందు, అయితే మిగతా ఎటువంటి చర్యలు ఎటువంటి మెడిసిన్కి వెళ్తే బాగుంటుంది, ఎటువంటి హెచ్చరికలు మీరు చేస్తున్నారు? ఇప్పుడు చిన్నపిల్లల విషయంలో చిన్నపిల్లల డాక్టర్లు కొన్ని పరిశోధనలు చేశారు, వాళ్ళకి రెమిడిసివిర్ లాంటివి ఇవ్వడం చేశారు. వాళ్ళకి చిన్నపిల్లలు ఏవైతే పెద్దవాళ్ళు కొడతాం మందులను వాడారు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంటే చిన్న స్మాల్ గ్రూప్ స్టడీస్ అవి. నేను దాంట్లో వాళ్ళకి ఏం జరగలేదు. వాళ్ళు చెబుతున్నారు మేము ఇచ్చాము ఏం అవ్వట్లేదు, చిన్నపిల్లలు కూడా మందులు వాడుతున్నాము ఏం అవ్వట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు డాక్టర్. చిన్న స్టడీస్ పెద్ద స్టడీస్ కదా, సైన్స్ అండ్ స్టడీస్ కదా అంతాను. కానీ వాళ్ళు ఇచ్చిన బాగానే ఉంది, అందరూ బాగున్నారు. ఇప్పుడు గర్భిణీలు అనుకోండి, వాళ్ళు వ్యాక్సిన్ వేయకూడదు అన్నారు. మేము గర్భిణీలకు వ్యాక్సిన్ ఇచ్చాం ఏం అవ్వలేదు, పుట్టే బిడ్డకి ఏం అవ్వలేదు అని చెబుతాను. అలాగే గర్భిణీ పాలు ఇవ్వకూడదు, కరోనా వచ్చిన తల్లులు బిడ్డకు పాలు ఇవ్వకూడదు అన్నారు. పాలిపిస్తున్నారు, పాలిపించి పర్వాలేదు ఏమలేమి చూస్తున్నాను. ఎన్ని స్టడీస్ చిన్న చిన్న స్టడీస్ వాటిని కొద్దిగా విస్తృతంగా చేస్తున్నాయి. ఎయిడ్స్ ఇచ్చిన టైంలో కూడా తల్లి ఎయిడ్స్ అయితే పిల్లలకు పాలు ఇవ్వకూడదు అనేవాళ్ళు. తల్లి ఎయిడ్స్ ఉన్నా కూడా పుట్టిన బిడ్డకు పాలు ఇస్తేనే బిడ్డ బాగుంటారు. తల్లిపాల ద్వారానే మనకి యాంటీబయాటిక్స్ వస్తాయి, అంచేత ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు చిన్నపిల్లలు దూరం చేస్తే చంటి పిల్లలు నెల పిల్లలు దూరం చేసి కరోనా వచ్చిందని చేసుకోండి, ఆ పిల్లల భవిష్యత్తు కూడా ఏమవుతుంది వాళ్ళ తేలిక మళ్ళీ అటాక్ అవుతుంది. అంటే ఇవన్నీ కొన్ని స్టడీస్, ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ కాదు, కానీ దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. నెక్స్ట్ మనం ప్లాస్మా గురించి మాట్లాడుకున్నాం. ప్లాస్మా మొదటి వేవ్లో చూసినట్టయితే ప్లాస్మా ఇచ్చి చాలా వరకు కరోనా తగ్గించే ప్రయత్నం చేస్తారు. అయితే ప్రస్తుతం ప్లాస్మా కూడా సక్సెస్ అవ్వట్లేదు అంటూ కూడా కేంద్రం ఈరోజు నిషేధించింది. దీన్ని ఏ విధంగా ఉంది, ఎటువంటి ఫలితాలు ప్లాస్మా వల్ల వచ్చాయి, దీనివల్ల సక్సెస్ ఎందుకు అవ్వలేదు అనుకుంటున్నారు? రెమిడిసివిర్ అయితే మనకి ముందు బాగా పనిచేసింది, అదే అనవసరం వేస్ట్ ఇచ్చినా ఎవరు డెత్స్ ఆగట్లేదు, జబ్బు పెద్ద కంట్రోల్ అవ్వట్లేదు అని రెమిడిసివిర్ ఎలా ఇప్పుడున్నారు. ఒకనోడు ప్లాస్మా కూడా ఇవ్వాలి అని చెప్పేసి కన్వల్సెంట్ ప్లాస్మా అంటాం, అంటే కరోనా వచ్చి కోలుకుంటున్న వాళ్ళ దగ్గర ప్లాస్మా తీసేయాలి. దాన్ని కూడా మిస్ చేశారండి. ఇప్పుడు కన్వల్సెంట్ ప్లాస్మా అంటే ఒకటి కరోనా వచ్చిన తర్వాత కోలుకున్న తర్వాత నెగిటివ్ వచ్చిన తర్వాత కనీసం 14 రోజులు ఆగాలి. 14 రోజులు ఆగితే తప్ప మనకి ఫుల్గా యాంటీబాడీస్ ఉండవు. కన్వల్సెంట్ ప్లాస్మా ఏంటంటే యాంటీబాడీస్ బాగా ఉంటే ఇస్తేనే ఫలితం ఉంటుంది. కానీ అలా కాకుండా ఇవాళ నెగిటివ్ రాగానే రేపు ఉదయం తీసి ఇచ్చేసారు, ఏముంటుంది దాంట్లో ఉండవు, యాంటీబాడీస్ ఉండవు, వేస్ట్. ఆరంగా ఇదంతా కమర్షియలైజేషన్ అయిపోవడం వచ్చింది. ఎన్ని హాస్పిటల్స్లోనూ కన్వల్సెంట్ ప్లాస్మా నెగిటివ్ రావడం, నెగిటివ్ రాకుండా ఇచ్చిన రిజల్ట్లు కూడా కొన్ని ఉన్నాయి, రాకుండా కూడా తీసిచ్చిన పరిస్థితి హేస్టీ తీసిన వల్ల. అసలు నెగిటివ్ నెగిటివ్ ఉందా పాజిటివ్ 10 రోజులు అయిపోయి ఇచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. గవర్నమెంట్ అట్లా 10 రోజులు అయ్యాక ఏం టెస్ట్ చేయాల్సిన గవర్నమెంట్ అంది, చేయాల్సిన లేదు, మీరు 10-15 రోజులే 14 రోజుల నుంచి ఇక టెస్ట్ చేయించుకోసం నేను పాజిటివ్ నెగిటివ్ చూపించుకోసం లేదని అన్న. దాని చూసి 10వ రోజునే వాళ్ళకి నెగిటివ్ రాకపోయినా తీసి ఇచ్చే పరిస్థితి. దానికి ఎంత నష్టం. ఇంతసేపు మనకి ఈ యాంటీబాడీస్ ఎవరికి యాంటీబాడీస్ వాళ్ళవే, అది రెండో వాళ్ళకి ఉపయోగపడవు. ఇంతసేపు శరీరంలో ఉండే టీ సెల్స్ ఆ టీ సెల్స్ వల్లే మనకి ఉంటుంది. ఆ టీ సెల్స్ ఎవరు వాళ్ళ ఓన్, అంత వాళ్ళ ఓన్గా డెవలప్ అయితే తప్ప బయట వాళ్ళ ద్వారా వచ్చిన యాంటీబాడీస్ ఫలితం లేదు. ప్రతి ఒక్కళ్ళలోనూ వాళ్ళ ఓన్ టీ సెల్స్ ఉంటాయి, దాని నుంచి యాంటీబాడీస్ వేరుగా ఉంటాయి. ఎవరిది వాళ్ళది అని చెప్పి బయట వాళ్ళ యాంటీబాడీస్ ఇవ్వడం వల్ల ఇతరులకు వ్యాధి వల్ల వచ్చిన యాంటీబాడీస్ దీనివల్ల ఫలితం చేయవు అని తేల్చేశారు. ఇప్పుడు స్పష్టంగా తెలిసి అది కరెక్ట్ కూడా.
ఎంతమందికో కన్వాల్సెంట్ ప్లాస్మా ఇచ్చిన వాళ్ళని చూసాము, వాళ్ళు ఎవ్వరికీ కంట్రోల్ అవ్వలేదు, జబ్బుకి కంట్రోల్. అంచేత కన్వాల్సెంట్ ప్లాస్మా అనేది అనవసరం, వేస్ట్, ప్రయోజనం లేదు, జబ్బుని తగ్గించదు, జబ్బునేమో పెరగకుండా ఆపదు. అది కన్వాల్సెంట్. అంటే మొదటి దశలోనే వాడారు, కొన్ని ఫలితాలు వచ్చినాయి అనేది కూడా డాక్టర్లు నేరుగా చెప్పారు. కొంతమందికి కూడా కరోనా తగ్గిన పరిస్థితి ఉంది. ఎందుకు సెకండ్కి వచ్చాకలే ఈ మార్పు వచ్చింది? మనం శరీరంలో సహజంగా ప్రతి ఒక్కళ్ళకి ఉంది కదండి. వాళ్ళ ఓన్గా వాళ్ళ ఓన్ యాంటీబాడీ డెవలప్ అయ్యి వాళ్ళు బయటపడ్డారు. ఇప్పుడు మనం చూస్తున్నాం 80% పీపుల్ హోమ్ ఐసోలేషన్ పోతే వాళ్ళకి ఫస్ట్ స్టేజ్ అయిపోతున్నారు కదా, సెకండ్ స్టేజ్కి వెళ్తా. ఓన్లీ మన హాస్పిటలైజేషన్ అంతా 20 to 10% ఆర్ 10% మనం హాస్పిటలైజేషన్ వాళ్ళకి మందులు అంటున్నాం. 80% 85% కేవలం హోమ్ ఐసోలేషన్ సింపుల్గా జింకోవడం, లేకపోతే విటమిన్ సి ఇవ్వడం, బీ కామ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, లేకపోతే కొద్ది అవసరం ఐవర్మెట్ లాంటి వాడడం, లేకపోతే ఫ్యావిఫుల్ లాంటి వాడుకోవడం తప్ప ఏం అవసరం లేదు. అంచేతే ఎవరైతే ప్లాస్మా ఇచ్చి బయటపడి మనం అనుకుంటే ప్లాస్మాలో బయటపడ్డాడు, కన్వాల్సెంట్ ప్లాస్మా వాళ్ళు ఓన్ ఇమ్యూనిటీ వల్ల బయటపడ్డారు. దేర్ ఓన్ వాడి బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి వచ్చారు, కానీ ప్లాస్మా ఏం చేయలేదు. ప్లాస్మా కాదు అక్కడ, దేర్ ఓన్ ఇమ్యూనిటీ వాళ్ళలో డెవలప్ యాంటీబాడీస్ వల్ల బయటపడ్డారు. కానీ ఈ కన్వాల్సెంట్ మనం ఏం చేసి అప్లై చేస్తాం, అన్వయించుకున్నాం, దాన్ని తీసి దానికి అన్వయించుకున్నాం. దానివల్ల కాదని చాలా స్పష్టంగా WHO చెప్పినట్టే చాలా వరకు ఫ్యాక్ట్స్ అవుతాయి. WHO చెప్పిన నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త మెడిసిన్ కూడా రిలీజ్ చేసింది, డియాక్సీ గ్లూకోజ్. దీది ఎంతవరకు పనిచేస్తుంది అంటారు? దీనివల్ల ఫలితాలు వస్తున్నాయంటే కదా. ఇప్పుడు కూడా చాలామందికి ఇది కొత్తగా వచ్చింది మార్కెట్లోకి, ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం చాలామందికి తెలియదు. ఏం చెప్తున్నారు? 2DG అనేది అది పౌడర్లో ఇస్తున్న మనకేంటో వాళ్ళ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వాడాలి, మొదట్లోనే వాడేయాలి అంటున్నారు. ఇవన్నీ అండి మొదట్లో వచ్చినప్పుడు మనం చెప్పలేం, ఒక స్టడీస్ చేయాలండి. అంటే అఫ్కోర్స్ వాళ్ళకి ఇన్విట్రో అంటాం, యూనిట్రో అంటాం, ఇన్విట్రో స్టడీస్ కొన్ని ఉంటే ఉండొచ్చు, కానీ అది వెంటనే దాన్ని మనం ఏం చెప్పలేం. ఇప్పుడు ర్యామిడిసివిర్ వచ్చేది మరి మొదట చాలా గొప్పగా చెప్పుకోవాలా, ఇప్పుడు అది వేస్ట్ డగ్ అయిపోయింది. ర్యామిడిసివిర్ ఏం వేస్ట్ దగ్గర ఎంత పనికి రాదు అని WHO వేస్ట్ అని చెప్పేసి ఇది కూడా అనొచ్చు, చెప్పలేం. అంటే ట్రయల్ చేయడం తప్పులేదు, ట్రయల్స్ ఇచ్చి చేయడం తప్పులు. వ్యాక్సిన్స్ ఉన్నాయి, మొట్టమొదటిలో కోవాక్సిన్ గొప్పదా, కోవిషీల్డ్ మంచిదా, స్పుత్నిక్ మంచిదా, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ స్లోగా మనకు రిజల్ట్స్ బట్టి తెలుస్తుంది. ఆ రిజల్ట్స్ బట్టి ఇప్పుడు మనం వెంటనే 2G పౌడర్ గురించి మాత్రం ఇదేం చెప్పడం, పాజిటివ్గా చెప్పలేం, నెగిటివ్గా చెప్పకూడదు కూడా. ట్రయల్స్ అవ్వాలి, సైంటిఫిక్గా మనకు తేలాలి. ఆ స్టడీస్ మీరు ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో అపోలో హాస్పిటల్ వాళ్ళకి ట్రయల్స్కి ఇచ్చారు కొన్ని వేరే యూనిట్స్. మెడిసిన్ ఏంటి సార్? అది పౌడరు అని అన్నారండి, కంప్లీట్గా మనం అప్పుడే చెప్పలేము, మనకు వచ్చే మార్కులు వివరంగా డీటెయిల్స్ తెలియదు. అదే షుగర్ మాలిక్యుల్ దీంతో చేస్తా అంటున్నారు. అది ఇంకా దాని గురించి నాకు పూర్తి డీటెయిల్స్ తెలియవు. అంచేది అది ఏంటంటే జనాల బాడీలో ఇమ్యూనిటీ పెంచి దాన్ని కంట్రోల్ చేస్తున్నా అంటున్నారు. నేను మాత్రం దాని గురించి డీటెయిల్గా చెప్పలేనది, కానీ అది మాత్రం చేస్తున్నా అంటున్నారు కదా, అంటున్నారు. అది వాళ్ళు చేసిన స్టడీస్లో, ఆ కొద్దిపాటి స్టడీస్లో వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ అవి. ఇప్పుడు జనం మొత్తమే వేస్తే, ఎక్కువ మందికి ఇస్తే, 100s and 1000s ఇస్తే ఎలా ఉండో చూడాలి. వెంటనే మనం మాత్రం ఏ కామెంట్ చేయకూడదు. చివరిగా ఇప్పుడు యూజ్ చేసిన ఎక్కువగా పరికరం చూసినట్టయితే ఆక్సిమీటర్. అంటే ఆక్సిమీటర్ యూసేజ్ ఏ విధంగా చూడాలి? ఆక్సిమీటర్లో వచ్చే మనకి హార్ట్ బీట్ కావచ్చు, లోపల ఉన్న ఆక్సిజన్ ఎంతవరకు తీసుకుంటున్నాం అనే దానిపై కూడా ప్రజలకు కొంత అపోహలు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఏ విధంగా చెప్తున్నారు, ఎప్పుడు డేంజర్ కండిషన్ ఉంటుంది, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మీటర్ చూసుకున్న తర్వాత? ఒకటి పల్స్ ఆక్సిమీటర్ అంటాం, కానీ ఇది పల్స్ ఆక్సిమీటర్. ఇది అందరికీ ఎవరో తెలియని వాళ్ళు లేరు. ఈ పల్స్ ఆక్సిమీటర్ చేతికి పెట్టుకున్న తర్వాత ఇది మొట్టమొదటి తక్కువ రీడమో ఎక్కువ రీడమో చూసి చివరికి ఒక 2 minutes మాత్రం పెట్టాలి, తప్పకుండాను 2 minutes మాత్రం పెట్టుకోవాలి. 2 minutes పెట్టినప్పుడు చూడు, నాకు ఇది వచ్చిన పట్టాన్ని 88 అలా కాదు, లేక 2 minutes పెట్టుకుని ఆ 2 minutes అయిపోయాక అప్పుడు ఏది నిలబడుతూ స్టే 90 వచ్చింది, నాకు 90 దాకా ఉంటుంది, 99 దాకా ఉంటుంది నాకు. ఈ 2 minutes ఇష్టం వచ్చి రీడింగ్ మారిపోతుంటుంది. అంటే 2 minutes ఇలా ఉంచుకున్న తర్వాత ఆ 2 minutes అప్పుడు చూస్తే మనకి ఎప్పుడు కూడా 94 కంటే తగ్గితే డాక్టర్ తప్పకుండా చూపించుకోవాలి. హోమ్ ఐసోలేషన్ డాక్టర్ జనరల్గా డాక్టర్ కన్సల్ట్ ఉండాలి. అది పెడితే ఉండేది మన 96 అది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతుంది. 2 minutes మినిమం, 2 minutes 3 minutes 4 minutes ఉంచుకోండి. అక్కడ స్టేబుల్గా నిలబడాలి. ఇప్పుడు 98 ఉంది, ఇంత 98 నిలబడుతుంటుంది. ఇది నిలబడాలన్నమాట. ఇది అలా ఉంచితేనే 2 minutes మినిమం 2 minutes ఉంచుకోవాలి. ఉంచి చూస్తే ఇది సరిగ్గా ఉందా లేదంటే అంటే మీరు ఇది పెట్టుకుని లేదా చేతి తీసేసి ఒక 6 minutes నడవాలి. 6 minutes నడిచిన తర్వాత
6 మినిట్స్ నడిచిన తర్వాత అప్పుడు కూడా 94 కంటే తగ్గకుండా ఉంటే మీరు స్టేబుల్ ఉంటాక. అలా కాకుండా మీరు పైన కూడా తగ్గిపోయి ఒక 5-6 తగ్గిపోతే మాత్రం రీడింగ్ తగ్గిపోతే మాత్రం మీకు లోపల నిమోనియా ఉండి కొద్దిగా ఇది అవుతుంది. మామూలుగా చూడొచ్చు, ముందు చూడాలి రీడింగ్, మళ్ళీ నడిచి చూడాలి. నడిచితే డౌన్ అవుతుంది. 6 నిమిషాలు నడిచాలి. నడిచేసి అప్పుడు కనీసం 4-5 కంటే తగ్గకుండా ఉంటే ఇప్పుడు నాకు 98 ఉంది ఇక్కడ ఇప్పుడు చూస్తాను. ఈ 98 అనేది నేను నడిచాక 6 నిమిషాలు నడిచాక కూడా ఈ 98-95 మధ్య ఉంటే 4-6 కంటే 4-5 కంటే తగ్గకుండా ఉండాలి. ఉంటే నేను ఆ లెవెల్లో బాగుండలేదు. తగ్గిపోతే మాత్రం కొద్దిగా తేడా ఉండలేక అది పల్స్ ఆక్సిమీటర్ది. ఇంక స్టేబుల్ ఎలా ఉంటుంది ఇది, ఇంకా అలా అందుకని పెట్టుకోవాలి. 2-3 నిమిషాలు స్టేబుల్ కదా ఆ రీడింగ్ నిలబడేట్లు చూసుకోవాలి. ఇది చాలా కీలకమైన అంశాలను డాక్టర్ సమరం గారు చెప్తున్నారు. ముందు నుంచి కూడా కరోనా ఫస్ట్ వేవ్ దగ్గర నుంచి కూడా పూర్తిగా దగ్గరుండి అబ్జర్వ్ చేయడంతో పాటు పేషెంట్లు ట్రీట్మెంట్ ఇస్తున్న సమరం గారు ప్రధానంగా సెకండ్ వేవ్కి సంబంధించి మన చేతులారా చేసుకుందాము, చాలామంది నిర్లక్ష్యంగా ఉండటం వల్లే కరోనా ఇంత దారుణంగా ముందుకు వెళ్తూ ఉంది అని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతి అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. వ్యాక్సిన్కి సంబంధించిన అపోహలు ఏమీ పెట్టుకోకూడదు. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలోనే అయిన తర్వాత కరోనా కంట్రోల్ వస్తుంది. ఇంకా థర్డ్ వేవ్లోకి వెళ్తే ఖచ్చితంగా చిన్నపిల్లల మీద ప్రభావం ఎక్కువగా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. చిన్నపిల్లలపై దృష్టి సారించి వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి అని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా ప్రధానంగా ఆసుపత్రులు ప్రభుత్వాలు పూర్తిగా దృష్టి పెట్టినా సరే ఆసుపత్రులు మాత్రం పూర్తి స్థాయిలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. వైద్య సేవ అనేది సేవలాగా చేయాలి తప్పితే పూర్తిగా కమర్షియల్లోనే యాంగిల్లోనే ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు అనేది మాత్రం ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా బ్లాక్ ఫంగస్ సంగతి చూసినట్టయితే ప్రధానంగా చాలామంది కరోనా బారిన పడి స్టెరాయిడ్స్ వాడటం వల్ల ఆ తర్వాత కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ లాంటివి వస్తున్నాయి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడిన వారికి కూడా పూర్తిగా ఇది వస్తున్నాయి. ఖచ్చితంగా ఇమ్యూనిటీ పవర్స్తో పాటు మరో పక్క పూర్తి స్థాయిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటే దీన్ని కూడా జయించవచ్చు అనేది మాత్రం ఆయన స్పష్టంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, రాజ్ న్యూస్, విజయవాడ నుంచి.